ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు. ఏంటి సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివరా? మీరే ఆపితే ఎలా సార్? ఎస్ఐ గారు, ఆ హత్య ప్రయత్నానికి చావు అంచుల దాకా వెళ్ళిన వాడిని నేనే ఆపుతున్నానంటేనే మీరు కొంచెం ఆలోచించాలి. ఆ అమ్మాయి లా స్టూడెంట్. ఒక హత్య చేస్తే ఏ శిక్ష పడుతుందో తనకి బాగా తెలుసు. అలాంటిది ఎందుకు చేస్తుందో చెప్పండి. అలాంటి బుద్ధులు గుణాలు తనకి లేవు ఎస్ఐ గారు. రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా సార్. అందుకే ఇదన్నా మీతో మాట్లాడుతున్నాను. లేదంటే డైరెక్ట్గా మీ పై ఆఫీసర్తోనే మాట్లాడేవాడిని. ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ రిపోర్ట్స్ తప్పని తను ప్రూవ్ చేస్తుంది. అవును సార్, ఓకే, ఒక్క అవకాశం ఇవ్వండి, నేనే రుజువు చేసుకుంటాను. ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. జగదీష్, అసలు బాధింపబడ్డవాడిని మధ్యలో నీకేంటి జగదీష్? నువ్వు కొంచెం కామ్గా ఉంటే బెటర్. జగదీష్, ఎస్ఐ గారు, మీకైనా నాకైనా అసలు నేరస్తులకి శిక్ష పడాలనే ఉంటుంది. అదే కదా కావాలి. దయచేసి ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వండి. ఎలా సార్? కుదరదు సార్. ఒక పూటనే ఇవ్వండి ఎస్ఐ గారు. చాలు సార్, ఒక్క పూట ఇవ్వండి సార్. ఏం చేయమంటారు మేడం? ఏం జరుగుతుంది హర్ష? తప్పు జరగకూడదని చూస్తున్నాను రమా. అసలు ఏం జరిగిందో కూడా సాక్ష్యాధారాలతో చామంతి ప్రేమ్ నిరూపిస్తారు. ఒక పూట ఆగలేవా? ఎస్ఐ గారు, ఒక పూట అవకాశం ఇవ్వండి. మా అయ్యగారు చెప్పినంత టైం ఇవ్వండి సార్, చాలు. నేను ఎలాంటి నేరం చేయలేదు అని నిరూపించుకుంటాను సార్. ఒకవేళ అలా నిరూపించుకోలేకపోతే నేనే మీ దగ్గరికి వచ్చి లొంగిపోతాను. ప్లీజ్ సార్. అమ్మ చామంతి, సార్ ఇస్తారులే అమ్మ. అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన వాడిని నేనే చెప్తుంటే ఎందుకు ఎవరు? ఏం ఎస్ఐ గారు, అంతే కదా? ఏమంటావు సార్? అటాక్కి గురైన మీకే ఆవిడ మీద అనుమానం లేనప్పుడు ఒక అవకాశం అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండలేం కదా సార్. కాకపోతే ఒక్క పూట కాదు, 4 గంటలే టైం ఇస్తాను. ఈ లోపు నువ్వు చేయలేదనడానికి సాక్ష్యాధారాలు సంపాదించుకుని ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే నువ్వు రానక్కర్లేదమ్మా, మేము వచ్చి మరి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఎవరు ఆపినా కూడా ఆగం. కానిస్టేబుల్స్ పదండి. ఈ 4 గంటలేనే నువ్వు తప్పించుకుంది, తర్వాత తప్పించుకోలేవు. అమ్మ చామంతి, మూడ్ కోర్టులో నీకు పరీక్ష పెట్టినట్టే థింక్ చెయ్యి. ఈ కేసులో ఎలా నగ్గాలో ఆలోచించు. అంత లేదులే బావా. నేరం నాది, శిక్ష చామంతి.